తరగతి రిజల్ట్స్ రాబోతున్నాం. దాని గురించి కొన్ని విషయాలు మాట్లాడడానికి మీ ముందు రావడం జరిగింది. అందరు కూడా తెలుసు, ఇటీవల ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రిజల్ట్ రావడం జరిగింది. కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడము చాలా బాధ అనిపించింది. వాళ్ళు తల్లిదండ్రులు కూడా చాలా బాధలు, చాలా విషయాలు కూడా బయట రావడం జరిగింది. మన ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆఫీసర్స్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న పిల్లల తల్లిదండ్రుల దగ్గర వెళ్ళి అక్కడ జరిగిన కొన్ని విషయాలపైన మాట్లాడడం జరిగింది. ఎగ్జామ్స్ రిజల్ట్స్ అది మన ఒక కెరియర్ భాగం. 10th ఎగ్జామ్ అంటే ఒక కెరియర్ లో ఒక చిన్న స్టెప్. ఈ రిజల్ట్స్ వచ్చే ముందు గానీ రిజల్ట్స్ తర్వాత టీచర్స్ పైన, పేరెంట్స్ పైన జవాబుదారీ ఉంది. ఇటీవల చూసింది ఏమంటే పేరెంట్స్ వాళ్ళ ఆశల్ని వాళ్ళు పిల్లల పైన రుద్దడానికి ప్రయత్నం చేస్తారు. పిల్లల ద్వారా సాధించాలని చెప్పి వాళ్ళు చూస్తుంటారు. అది మంచిది కాదు. పిల్లలకి అట్లా వచ్చింది, మా పిల్లలకి ఇట్లా వచ్చిందని చెప్పి వాళ్ళు మాట్లాడడం కూడా మంచిది కాదు. చాలా మంది వాళ్ళు పిల్లలు కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే మనం ఫెయిల్ అయితే సమాజం మన గురించి ఏం ఆలోచిస్తుందని చెప్పి బాధపడుతుంటారు. సో ముఖ్యంగా ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత పేరెంట్స్ అందరికి, ముఖ్యంగా టీచర్స్ అందరు కూడా ఎవరెవరు ఇలాంటి తక్కువ మార్క్స్ వచ్చిన పిల్లలతో చాలా టైం గడపాలి. పేరెంట్స్ వాళ్ళతో ఉండాలి, వాళ్ళకు ధైర్యం నింపాలి, అట్లానే వాళ్ళకు తెలియపరచాలి. ఎగ్జామ్స్ అనేది ఒక చిన్న స్టెప్. రెట్టింపు ఉత్సాహంతో రాసి ఇంకా ఎక్కువ మార్క్స్ తీసుకోవడానికి ఒక మంచి అవకాశం అని చెప్పి పాజిటివ్ ఫీలింగ్ తీసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేయాలి. ఈ అనాలిసిస్ లో బయటపడింది ఏమంటే ఇలాంటి పిల్లలు కొంతము సింగల్ గా ఉండడము, మౌనంగా ఉండడము, గదిలో ఉండడము, లేదంటే అన్నం తక్కువ తినడము, లేదంటే లైఫ్ లో ఏదో పెద్ద కోల్పోయినట్లు వాళ్ళ ఒక బిహేవియర్ ఉంటుంది. దాన్ని పేరెంట్స్, టీచర్స్ గమనించాలి. కొంచెము ప్రోత్సహించే విధంగా వాళ్ళతో ఎక్కువ మాట్లాడడం. కానీ పేరెంట్స్ చాలా మంది ఇప్పుడు ఫాదర్ కూడా బయట పోతారు, మదర్ కూడా బయట పోతారు, పిల్లలు ఒకరే అయిపోతారు. అలాంటి సమయం కూడా ఈ ఆత్మహత్య చేసుకోవడము మనము గమనించాను. మీరు ఈ టైంలో వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయండి. అవసరమైతే మీరు లీవ్ పెట్టి పిల్లలతో టైం గడపండి. టీచర్స్ పైన కూడా చాలా ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది. మార్క్స్ వచ్చిన వాళ్ళు 100 out of 100 వచ్చిన వాళ్ళతో టైం గడపకుండా మీరు ఇలాంటి మార్క్స్ వచ్చిన పిల్లలతో ఎక్కువ టైం గడపండి. వాళ్ళతో ఫోన్ లో మాట్లాడండి, లేదంటే పిలిపించి మాట్లాడండి, లేదంటే ఇలాంటి 4-5 పిల్లలతో కలిసి ఎంకరేజ్మెంట్ అయ్యే విధంగా మాట్లాడండి. కానీ వాళ్ళని ఒంటరిగా వదలొద్దు. ఎందుకంటే దీని వల్లనే వాళ్ళకి రకరకాల ఆలోచన రావడము, సమాజం గురించి, కెరియర్ గురించి చాలా ఏదో పెద్ద కోల్పోయినట్లు వాళ్ళు చేస్తుంటారు. ఎందుకంటే విద్యార్థులు ఎటువంటి పరిస్థితుల్లో ఆత్మహత్య లేని ప్రపంచాన్ని, సమాజాన్ని మనం నిర్మించాల్సిన బాధ్యత మా అందరి పైన ఉంది. టీచర్స్, పేరెంట్స్ వాళ్ళు ఆల్రెడీ ఇప్పటి నుంచే నాకు